జీవితంలో సగం సమస్యలకు కారణం ఏంటో తెలుసా? ఎదుటివారి మీద జాలి పట్టము, చెప్పినట్టు చేయకపోతే ఏమనుకుంటారని మొహమాట పట్టము, అన్నిటికి ఓకే చెప్పడము, మొహమాటానికి పోయి ఈ 2 ఎప్పుడైతే వదిలేస్తామో సగం సమస్యలు దూరమైనట్టేనండి. ఎందుకంటే ఈ మధ్య జరిగిన ఒక సంఘటన ఆధారంగా నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. హైదరాబాద్ వెళ్దామని ఖమ్మం బస్ స్టాండ్‌కి వెళ్తే లగ్జరీ బస్సు ఎక్కుతుంటే నా పక్కన ఒక పెద్ద ఆవిడ కూర్చొని "వద్దులేమ్మా ఫ్రీ బస్ వస్తది కదా! ఎందుకు ఒక 1 అవర్ అయితే అటు ఇటు వెళ్ళిపోతాం కదా!" అని పక్కన కూర్చోబెట్టుకుంది. సరే పెద్దావిడ చెప్పింది కదా అని మొహమాటానికి కూర్చున్నాను. తర్వాత ఏమంది, "బస్సు వచ్చాక నాకు ఒక సీట్ ఆపమ్మా" అంది. కొంచెం అర్థమైంది. తన స్వార్థం కోసం నన్ను పక్కన కూర్చోబెట్టుకుందని. అప్పటికి సరే పెద్దావిడ నేనేమి అనుకోలేదు. 2 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక బస్సు వచ్చిందండి. నాకంటే ముందే ఎక్కేసింది. వేరే వాళ్ళకి చెప్పింది సీట్ ఆపమని. కానీ తన కోసం 2 అవర్స్ వెయిట్ చేసిన నన్ను మాత్రం పట్టించుకోలేదండి. నేను ఉన్నానా, ఎక్కానా లేదా అని కూడా. తన మానాన తను వెళ్ళిపోయింది. మళ్ళీ చచ్చినట్టు నేను లగ్జరీ బస్‌కి రావాల్సొచ్చింది. చూసారా, తన కోసం 2 అవర్స్ టైం వేస్ట్ చేసుకున్నాను. అందుకే ఎవరి మీద జాలి చూపించొద్దు. ఈ రోజుల్లో జాలి అనే మాట చూపిస్తే తిరిగి మన మీదనే మనకి జాలి పడేలా చేస్తారు. మనకి నచ్చిందే మనం చెయ్యాలి. ఎవరి మాట వినొద్దు.